హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన కాస్ట్ అకౌంటింగ్ యూనిట్ 2 సంబంధించిన వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మెథడ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కాస్ట్ షీట్ యూనిట్ 1కి సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ యూనిట్ 2కి సంబంధించిన FIFO LIFO మెథడ్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, నేను ఇచ్చే ఒక స్మాల్ అడ్వైజ్ ఏంటంటే మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమైపోయింది. ఇక్కడ ఉన్న వాల్యూస్ అనేవి నేను ఏ విధంగా ఎంటర్ చేశాను, అదే మీరు స్కిప్ చేసుకుంటా వెళ్ళినట్లయితే మీకు ఏం అర్థం కాదు. ఫ్రెండ్స్, ఓకేనా, ఈ వాల్యూస్ అనేవి ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఏదైనా ఒక్క వాల్యూ మిస్ అయినా కానీ మీకేం అర్థం కాదు. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క సెకండ్ చూస్తానే ఉండండి. ఓకేనా, స్కిప్ చేయొద్దు వీడియో అనేది. ఓకేనా, ఎనీవేస్ నౌ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రాబ్లం అనేది ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ స్టోర్స్ లెడ్జర్ ఆన్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మెథడ్. ఓకేనా, వెయిటెడ్ ప్రైస్ మెథడ్ నుంచి మనల్ని ఏం చేయమంటున్నారు అంటే స్టోర్స్ లెడ్జర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా, చూడండి. మనకి అసలు పర్టికులర్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. మార్చి 1st తారీఖు వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేశారంటే 500 యూనిట్స్ పర్చేజ్ చేశారు. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 25 రూపాయలు అనమాట. నెక్స్ట్ 3rd ఇష్యూ చేశారు. 250 యూనిట్స్ అనేవి ఇష్యూ చేశారు. మళ్ళీ 4వ తారీఖున పర్చేజ్ చేశారు. ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేశారు? 200 యూనిట్స్ పర్చేజ్ చేశారు. ఒక్కొక్క దాని కాస్ట్ 26 రూపాయలు. నెక్స్ట్ 12వ తారీఖున కూడా పర్చేజ్ చేశారు. ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేశారు? 15 యూనిట్స్ పర్చేజ్ చేశారు. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 24 రూపాయలు. నెక్స్ట్ 15వ తారీఖున ఇష్యూ చేశారు. ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేశారు అంటే 180 యూనిట్స్ అనేవి ఇష్యూ చేశారు. నెక్స్ట్ 16వ తారీఖున కూడా 5 యూనిట్స్ అనేవి ఇష్యూ చేశారు అనమాట. నెక్స్ట్ 20వ తారీఖున 320 యూనిట్స్ అనేవి పర్చేజ్ చేశారు. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి 30 రూపాయలు అనమాట. నెక్స్ట్ 28వ తారీఖున ఇష్యూ చేశారు. 8 యూనిట్స్ అనేవి ఇష్యూ చేశారు. నెక్స్ట్ 30వ తారీఖున కూడా 112 యూనిట్స్ అనేవి ఇష్యూ చేశారు. ఓకే, ఈ విధంగా మనకి పర్టికులర్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే స్టోర్స్ లెడ్జర్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూడండి. ముందు మనం ప్రొఫార్మ్ అనేది చూద్దాం. డేటు, పర్టికులర్స్, పర్చేజెస్ సంబంధించిన 3 కాలమ్స్ ఉంటాయి. క్వాంటిటీ, ప్రైస్, బ్యాలెన్స్. నెక్స్ట్ ఇష్యూకి సంబంధించిన 3 కాలమ్స్ ఉంటాయి. క్వాంటిటీ, ప్రైస్, బ్యాలెన్స్. నెక్స్ట్ బ్యాలెన్స్ సంబంధించిన 3 బ్యాలెన్సెస్ ఉంటాయి అన్నమాట. 3 కాలమ్స్ ఉంటాయి. క్వాంటిటీ, ప్రైస్, బ్యాలెన్స్. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రొఫార్మ్ అనేది ఉంటుంది. మన హెడ్డింగ్ వచ్చేసరికి స్టోర్స్ లెడ్జర్ అని పెడతాం అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మెటీరియల్ నెంబర్, బిన్ నెంబర్, కోడ్ నెంబర్ అంటాం. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసరికి మ్యాక్సిమం లెవెల్, మినిమం లెవెల్, రీఆర్డర్ లెవెల్ అని అంటాం. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రొఫార్మ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఉన్న పర్టికులర్స్ అనేవి ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ తారీఖున ఏమింది? మార్చి 1st ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 500 యూనిట్స్ అనేవి 500 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 25 రూపాయలు అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, 1st తారీఖు అనేది ఎంటర్ చేసాము. ఓపెనింగ్ బ్యాలెన్స్ అని రాసాము. ఓకేనా, ఇది బ్యాలెన్స్ కాబట్టి మనం డైరెక్ట్గా బ్యాలెన్స్ కాలంలో 500 యూనిట్స్ అనమాట. ఓకేనా, ఎన్ని యూనిట్స్? 500 యూనిట్స్. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 25 రూపాయలు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే 500 యూనిట్స్ ఇంటూ ఒక్కొక్క దాని కాస్ట్ 25 రూపాయలు. ఇది 2 ఇంటూ చేస్తే మనకి ఎంత వచ్చింది? 2500 అమౌంట్ అనేది వచ్చింది. దానికి డైరెక్ట్గా బ్యాలెన్స్లో ఎంటర్ చేసాం. 12,500 వచ్చింది. ఓకేనా, చూడండి, ఈ 2 వాల్యూస్ని మనం ఇంటూ చేస్తే 12,500 వచ్చింది. అదే 12,500 అమౌంట్ అనేది మనం బ్యాలెన్స్లో ఎంటర్ చేసాము. ఆ విధంగా 1st తారీఖు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 3వ తారీఖున ఏం చేశారు? ఇష్యూ చేశారు. ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేశారు? 250 యూనిట్స్ అనేవి ఇష్యూ చేశారనమాట. ఓకేనా,
థర్డ్ డేట్ వేసాము. ఎంఆర్ నెంబర్ అంటే మెటీరియల్ రిక్విజిషన్ నెంబర్ అనమాట. ఓకేనా. ఎంఆర్ అంటే ఇష్యూకి సంబంధించిన అన్ని ఎంఆర్ అంటాము. ఓకేనా. పర్చేజెస్ సంబంధించిన అన్ని జిఆర్ అంటారు అనమాట. ఓకేనా. 3వ తారీఖు ఇష్యూ చేసాం కాబట్టి ఎంఆర్ నెంబర్ అని రాసాము. ఓకేనా. ఇష్యూ కాబట్టి ఓన్లీ ఇష్యూ కాలంలోనే ఎంటర్ చేయాలి. ఎన్ని యూనిట్లు ఇష్యూ చేశారు? 250 యూనిట్లు అనమాట. ఓకేనా. ఈ 250 యూనిట్లు అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ప్రీవియస్ డేట్లో ఉన్న యూనిట్స్లో నుంచి మనం ఈ యూనిట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఓకేనా. ప్రీవియస్ యూనిట్లు ఎన్ని ఉన్నాయి? ప్రీవియస్ డేట్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 500 యూనిట్స్ ఉన్నాయి. 500 యూనిట్స్ నుంచి మనం 250 యూనిట్స్ అనేవి తీసుకోవచ్చు కదా. తీసుకున్నాము. దాని కాస్ట్ ఎంత? 500 యూనిట్స్ యొక్క కాస్ట్ ఎంత? 25. ఓకేనా. అదే దాంట్లో నుంచి తీసుకున్నాం కాబట్టి ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ అనేవి మనం ఇంటూ చేయాలన్నమాట. ఓకేనా. 250 ఇంటూ 25 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 6250 వచ్చింది. అదే 6250 యూనిట్లు 6280 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా బ్యాలెన్స్ ఏం చేయాలి? 500 యూనిట్లో నుంచి ఓకేనా. ఫర్ సపోజ్ నా దగ్గర 500 యూనిట్లు ఉన్నాయి. 500 యూనిట్లో నుంచి నీకు 250 యూనిట్లు అనేది ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర ఎంత ఉన్నాయి? 250 యూనిట్లు ఉన్నాయి అనమాట. ఓకేనా. అదే అమౌంట్ అదే క్వాంటిటీ లేకపోతే అదే యూనిట్లు అనేవి ఎంటర్ చేసాము. వాటి యొక్క యూనిట్స్ యొక్క ఒక్కొక్క కాస్ట్ అంతా 25 రూపాయలు ఉంది కాబట్టి అదే 25 అనేది ఎంటర్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే 250 ఇంటూ 30 ఓకేనా. సారీ 25 రూపాయలు కదా. 25 చేస్తే ఎంత వచ్చింది? 6250 ఉంది. అదే 6250 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఆ విధంగా మనకి 3వ తారీఖు అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4వ తారీఖు. 4వ తారీఖున ఎన్ని కొన్నాము? ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేసాము? 200 యూనిట్స్ అనేవి పర్చేజ్ చేసాము. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 26 రూపాయలు అనమాట. ఓకేనా. చూడండి 4వ తారీఖు అని పెట్టాము. ఓకేనా. జిఆర్ నెంబర్ అంటే గూడ్స్ రిసీవ్డ్ అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటే పర్చేజ్ చేసినప్పుడల్లా మనం జిఆర్ నెంబర్ అని రాయాలన్నమాట. జిఆర్ నెంబర్ అంటే గూడ్స్ రిసీవ్డ్ నెంబర్. ఎన్ని యూనిట్స్ అనేవి పర్చేజ్ చేసాం? 200 యూనిట్స్ పర్చేజ్ చేసాము. ఒక్కొక్క దాని కాస్ట్ అంతా 26 రూపాయలు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రెండు వాల్యూస్ అనేవి ఇంటూ చేయాలి. ఓకే. చూడండి 200 యూనిట్స్ అనేవి పర్చేజ్ చేసాము. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 26 రూపాయలు. ఆ విధంగా మనకి బ్యాలెన్స్ అనేది ఎంత వచ్చింది? 5200 వచ్చింది. అదే 5200 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది ఏ విధంగా చేయాలంటే చూడండి, ఎప్పుడైనా సరే గుర్తు ఉంచుకోండి, పర్చేజ్ చేసినప్పుడల్లా మనం వర్కింగ్ నోట్స్ అనేది రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా. పర్చేజ్ చేసినప్పుడల్లా వర్కింగ్ నోట్స్ అనేవి రాయాలి. చూడండి 4వ తారీఖున పర్చేజ్ చేసాం. ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేసాం? 200 యూనిట్స్ పర్చేజ్ చేసాము. ప్రైజ్ ఏమో 26 రూపాయలు. వాటి యొక్క బ్యాలెన్స్ వచ్చేసరికి 5200 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు బ్యాలెన్స్లో ఈ వాల్యూస్ అనేవి ఏ విధంగా ఎంటర్ చేయాలో చూడండి, నేను చెప్తున్నాను. ఓకేనా. ప్రీవియస్ డేట్ అంటే 3వ తారీఖే కదా. 3వ తారీఖున క్వాంటిటీ ఎంత ఉంది? 250 ఉంది. ఓకేనా. చూడండి నేను క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ. ఓకేనా. ప్రీవియస్ డేట్న క్వాంటిటీ అనేది ఎంత ఉంది? 250 ఉంది. ప్లస్ ఈ డేట్ అంటే 4th డేట్న ఇంత ఉంది క్వాంటిటీ 200 ఉంది. ఈ రెండు వాల్యూస్ని ప్లస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 450 వచ్చింది. అదే 450 అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ 25.44 అది ఏ విధంగా వచ్చిందంటే చూడండి. ఓకేనా. ఇక్కడ మనం ఈ రెండు వాల్యూస్ని ఇంటూ చేస్తే మనకు వాల్యూ అనేది ఎంత వచ్చింది? 5200 వచ్చింది. ఓకేనా. అది గుర్తుంచుకోండి. ఓకేనా. ఈ ప్రీవియస్ డేట్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి? ప్రీవియస్ డేట్ అంటే అంత మార్చి 3 కదా. ఆ మార్చి 3వ తారీఖు డేట్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది? 6250 ఉంది. అదే 6250 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ప్లస్ ఈ రోజు అంటే ఎప్పుడైతే పర్చేజ్ చేశారో పర్చేజెస్ చేసిన డేట్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది? 5200 ఉంది. అదే 5200 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని ప్లస్ చేయాలి. ఇక్కడ చూడండి 6250 ప్లస్ 5200 ఈ రెండు అమౌంట్లని మనం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 11450 వచ్చింది. ఓకేనా. అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. దీన్ని డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలంటే ఇక్కడ మన క్వాంటిటీ ఎంత ఉంది మనకి? 450 ఉంది. ఈ 450 అనేది ఏ విధంగా వచ్చిందో ఎలా వచ్చిందో నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 11450 డివైడెడ్ బై
450 చేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 25.444 ఇలా వస్తానే ఉంది. మనం జస్ట్ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ని తీసుకుంటే సరిపోయిద్ది. ఓకేనా, 25.44 అనేది రాసామన్నమాట. 44 అనకూడదు, 44. ఓకేనా, 25.44 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి వర్కింగ్ నోట్స్లో 4th పర్చేజ్ చేసిన దాంట్లో ప్రైస్ వచ్చేసరికి మనకి 25.44 పైసా వచ్చిందనమాట. ఓకేనా, అదే ప్రైస్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి, 25.44. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ 11,448 అమౌంట్ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, 450 యూనిట్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ 450 యూనిట్లు ఇంటూ ప్రైజ్ 25.44 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 11,448 వచ్చింది. అదే 11,448 అమౌంట్ అనేది మనం బ్యాలెన్స్ కాలంలో ఎంటర్ చేశాను. ఓకేనా, ఆ విధంగా మనకి మార్చి 4వ తారీఖు పర్టికులర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మార్చి 4 తర్వాత మార్చి 12 ఉంది. 12న మళ్ళీ ఏం చేశారు, 15 యూనిట్లు అనేవి పర్చేజ్ చేశారు. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 24 రూపాయలు అనమాట. ఓకేనా, 12వ తారీఖు ఎంటర్ చేసాము, జిఆర్ నెంబర్ అని రాసాము, ఎందుకంటే పర్చేజ్ చేశారు. ఎన్ని యూనిట్లు పర్చేజ్ చేశారు, 15 యూనిట్స్. ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత, 24 రూపాయలు అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి చేద్దాము. ఎన్ని యూనిట్స్, 15 యూనిట్స్ పర్చేజ్ చేసాము, ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 24 రూపాయలు. ఈ రెండు వాల్యూస్ని ఇంటూ చేస్తే మనకి 360 వచ్చింది. అదే 360 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఏ విధంగా ఫైండ్ వచ్చేయాలంటే చూడండి, ఇందాకలా అంటే 4th డేట్న పర్చేజ్ చేసినప్పుడు ఏ విధంగా అయితే చేసామో ప్రాసెస్ అనేది ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఓకేనా, నేను మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా, చూడండి 12వ తారీఖున బ్యాలెన్స్లో క్వాంటిటీ ఏ విధంగా వేయాలంటే చూడండి, ఇక్కడ ఎంత ఉంది క్వాంటిటీ, ప్రీవియస్ డేట్లో 450 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ 12th డేట్న క్వాంటిటీ ఎంత ఉంది, 15 ఉంది. ఆ రెండు వాల్యూస్ని మనం యాడ్ చేయాలి. ప్రీవియస్ డేట్ అంటే 4th డేట్న క్వాంటిటీ 450 ఉంది, ప్లస్ 12th డేట్న క్వాంటిటీ 15 ఉంది. ఈ రెండు వాల్యూస్ని మనం యాడ్ చేస్తే మనకి 465 వచ్చింది. అదే 465 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఏ విధంగా వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఓకేనా, ఎన్నో తారీఖు మనం పర్చేజ్ చేసింది, 12వ తారీఖు ఎంటర్ చేసాము. ఓకేనా, 12వ తారీఖు కంటే ముందు ఉన్న బ్యాలెన్స్ ఎంత ఉంది, 12 కంటే 12వ డేట్ కంటే ముందు ఉన్న డేట్ 4 కదా, 4వ తారీఖు యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది, 11,448 ఉంది. అదే 11,448 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత దీనికి ఏ అమౌంట్ యాడ్ చేయాలంటే 12వ తారీఖు పర్చేజెస్ సంబంధించిన బ్యాలెన్స్ అమౌంట్ అనేది యాడ్ చేయాలి. ఎంత ఉంది, 360 ఉంది. అదే 360 అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు అమౌంట్ని యాడ్ చేయాలి. 11,448 ప్లస్ 360 ఈ రెండు అమౌంట్లు మనం యాడ్ చేస్తే మనకి 11,808 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్యూని డివైడెడ్ బై క్వాంటిటీతో డివైడ్ చేయాలి. క్వాంటిటీ మనకి ఆల్రెడీ చెప్పాను 465 ఎలా వచ్చిందో, అదే 465 అనేది డివైడ్ చేసామన్నమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 25.3935 సంథింగ్ ఇలా వస్తానే ఉంది. జస్ట్ మనం పాయింట్ తర్వాత 2 వాల్యూస్ని తీసుకుంటే సరిపోయింది. పాయింట్ తర్వాత 2 వాల్యూస్ వచ్చేసరికి 25.39 ఉంది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ 25.39 మనకి ప్రైస్ వాల్యూ అనమాట. అదే ప్రైస్ వాల్యూ 25.39 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బ్యాలెన్స్ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, క్వాంటిటీ ఎంత మనకి 465 ఇంటూ ప్రైస్. ఓకేనా, ఈ ప్రైస్ 25.39 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 11,806 రూపాయల 35 పైసలు వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా, ఆ విధంగా మనకి 12వ తారీఖు సంబంధించింది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ 12 తర్వాత 15 ఉంది. 15వ తారీఖున ఏం చేశారు,
180 యూనిట్లు అనేవి ఇష్యూ చేశారు. ఓకేనా, ఇష్యూ చేసినప్పుడు మనం ఏం రాయాలి, ఎంఆర్ నెంబర్ అని రాయాలి. 15వ తారీఖు ఎంఆర్ నెంబర్ అంటే ఇష్యూ చేశారు కాబట్టి ఎంఆర్ అని రాశారు. ఎంఆర్ అంటే మెటీరియల్ రిక్విజేషన్ నెంబర్. ఓకేనా, ఇక్కడ ఓన్లీ మనం ఇష్యూ దాంట్లోనే ఎంటర్ చేయాలి. ఓకేనా, 180 యూనిట్లు అనేవి ఇష్యూ చేశారు. ఓకేనా, ఈ 180 యూనిట్లు అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ప్రీవియస్ డేట్లో ఉన్న యూనిట్స్లో నుంచి మనం 180 యూనిట్స్ అనేవి తీసుకోవాలి. ఓకేనా, ప్రీవియస్ డేట్ అంటే 12వ తారీఖున మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఓకేనా 465 యూనిట్స్ ఉన్నాయి. ఈ 465లో నుంచి మనం 180 యూనిట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, తీసుకున్నాము. ఈ 465 యొక్క అమౌంట్ అనేది ఎంత ఉంది అంటే కాస్ట్, ఒక్కొక్క దాని కాస్ట్ అంత 25.39 ఉంది. ఓకేనా, అదే ప్రైజ్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే 180 ఇంటూ 25.39 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 4570 రూపాయలు 0.2 అంటే 2 పైసా. ఓకేనా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ బ్యాలెన్స్ అనేది ఏ విధంగా వచ్చిందంటే నా దగ్గర ఉన్న 465 యూనిట్లో నుంచి నీకు 180 యూనిట్లు అనేవి ఇచ్చేసాను. ఇంకా ప్రస్తుతం నా దగ్గర ఎన్ని యూనిట్లు ఉన్నాయి, 285 యూనిట్లు అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, చూడండి నా దగ్గర ఉన్నది ఎంత, 465 యూనిట్లు ఉన్నాయి. నా దగ్గరలో నుంచి నీకు 180 యూనిట్లు అనేవి ఇచ్చేసాను. ఇచ్చేస్తే నా దగ్గర ఎంత ఉన్నాయి, 285 యూనిట్లు ఉన్నాయి. అదే 285 యూనిట్లు అనేవి ఎంటర్ చేశాను. వాటి యొక్క ఒక్కొక్క కాస్ట్ ఎంత, 25.39 అనమాట. ఓకేనా, ఇంటూ 25.39 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7236.15 పైసలు వచ్చింది. ఓకేనా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఆ విధంగా మనకి 15వ తారీఖు సంబంధించిన పర్టికులర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 16వ తారీఖున మళ్ళీ ఏం చేసాం, ఇష్యూ చేసాం. ఎన్ని ఇష్యూ చేసాం, 5 యూనిట్లు ఇష్యూ చేసాం అనమాట. ఓకేనా, చూడండి 16వ తారీఖు అని ఎంటర్ చేసాము. ఎన్ని యూనిట్లు, 5 యూనిట్లు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 5 యూనిట్లు కూడా ప్రీవియస్ డేట్లో ఉన్న క్వాంటిటీలో నుంచి ఈ 5 యూనిట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఓకేనా, ప్రీవియస్ డేట్లో మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 285 యూనిట్లు ఉన్నాయి. 285 యూనిట్లో నుంచి 5 యూనిట్లు అనేవి తీసుకున్నాం అనమాట. వాటి యొక్క కాస్ట్ ఎంత ఉంది, ఒక్కొక్క దాని కాస్ట్ 25.39 కదా, అందుకని 25.39 అనేది రాసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే 5 యూనిట్లు ఇంటూ ఒక్కొక్క దాని కాస్ట్ 25.39 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 126.95 వచ్చింది. ఓకేనా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది ఏ విధంగా వచ్చిందంటే నా దగ్గర ఉన్న 285 యూనిట్లో నుంచి నీకు 5 యూనిట్లు అనేది ఇచ్చేసాను. నా దగ్గర ఎంత ఉంటాయో 280 యూనిట్లు అనేవి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత, 25.39 అనమాట. ఓకేనా, చేస్తే మనకి వాల్యూ 7109.2 ఉందన్నమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఆ విధంగా మనకి 16వ తారీఖు సంబంధించిన పర్టికులర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 20. ఓకేనా, 20వ తారీఖు మళ్ళీ ఏం చేసాం, పర్చేజ్ చేసాం. ఎంత పర్చేజ్ చేసాం, 320 యూనిట్స్ అనేవి పర్చేజ్ చేసాం. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 30 రూపాయలు అనమాట. ఓకేనా, చూడండి 20వ తారీఖు అని రాసాం. జిఆర్ నెంబర్ అంటే గూడ్స్ రిసీవ్ నెంబర్ అనమాట. ఓకేనా, ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేసాం, 320 యూనిట్స్ అనేవి పర్చేజ్ చేసాం. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 30 రూపాయలు అనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు మల్టిప్లై చేద్దాం ఆ రెండు వాల్యూస్ అనేవి. మనం కొన్నదేమో 320 యూనిట్స్ ఇంటూ ఒక్కొక్క దాని కాస్ట్ 30 రూపాయలు. ఆ విధంగా మనకి బ్యాలెన్స్ అనేది ఎంత వచ్చింది, 9600 వచ్చింది. అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాలెన్స్లో ఏ విధంగా వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలంటే చూడండి ప్రీవియస్ డేట్లో ఉన్న, ఓకేనా, ప్రీవియస్ డేట్ అంటే ఇక్కడ చూడండి ప్రీవియస్ డేట్ అంటే 16 కదా, 16 తారీఖున ఉన్న క్వాంటిటీ అంటే ఎంత ఉంది, 280 ఉంది. ఓకేనా, క్వాంటిటీ అన్న యూనిట్స్ అన్న ఒకటే, 280 యూనిట్స్ ఉన్నాయి. ప్లస్ ఈ డేట్ అంటే 20వ తారీఖు ఉన్న డేట్ యొక్క యూనిట్స్ ఎంత, 320. ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి 600 వచ్చింది. అదే 600 వాల్యూ అనేది మనం 20వ తారీఖు క్వాంటిటీలో వేస్తాం అనమాట, 600 యూనిట్స్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 27.85 అమౌంట్ అంటే ప్రైస్ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి. ఓకేనా, పర్చేజ్ చేసినప్పుడల్లా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి 20వ తారీఖు అనేది పర్చేజ్ చేశాం కాబట్టి 20వ తారీఖు అని రాశాను. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే 20వ తారీఖు ముందు ఉన్న డేటు ఎంత, 16 కదా, 16వ తారీఖు యొక్క బ్యాలెన్స్ అనేవి మనకి ఎంత ఉంది, 7109 రూపాయల 2 పైసలు ఉంది. ఓకేనా,
అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా. తర్వాత 20వ తారీఖు మనకి పర్చేజెస్లో బ్యాలెన్స్ అనేది ఎంత వచ్చింది, 9600 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ అనేవి యాడ్ చేయాలి. 7109.2 ప్లస్ 9600 ఈ రెండు అమౌంట్లు మనం యాడ్ చేస్తాం, మనకి 16709.2 వచ్చింది. ఓకేనా. దీన్ని మనం డివైడెడ్ బై 600 చేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 27.84 వచ్చింది. ఓకేనా. మనం జస్ట్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోద్ది, 2 వాల్యూస్ని తీసుకుంటే సరిపోద్ది. 27.8 నేను ఏంటంటే ఇంకా పాయింట్స్ మొత్తం రాసుకోకుండా సింపుల్గా నేను 85 అన్నాను అనమాట. ఓకేనా. మీరు 84 తీసుకున్నా నో ప్రాబ్లం, 85 తీసుకున్నా నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, ప్రైస్ అనేది 27.85 వచ్చింది. ఓకేనా. అదే 27.85 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని ఇంటూ చేయాలి. 600 ఇంటూ 27.85 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 16,710 వచ్చింది. అదే 16,710 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఆ విధంగా మనకి 20వ తారీఖు సంబంధించిన పర్టికులర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ 28వ తారీఖున ఏం చేశారు, 8 యూనిట్లు అనేవి ఇష్యూ చేశారు. ఓకేనా. ఇష్యూ చేసినప్పుడు ఏం చేయాలంటే చూడండి, 28 అనేది వేసాము. తర్వాత ఎంఆర్ నెంబర్ అంటే మెటీరియల్ రిక్విజేషన్ నెంబర్. ఎన్ని యూనిట్స్, 8 యూనిట్స్ కదా ఇష్యూ చేసింది. ఈ ఇష్యూ వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలంటే ప్రీవియస్ డేట్లో ఉన్న యూనిట్లో నుంచి మనం తీసుకోవాలన్నమాట. ప్రీవియస్ డేట్ ఎన్ని ఉన్నాయి, 600 యూనిట్లు ఉన్నాయి. 600 యూనిట్లో నుంచి 8 యూనిట్లు అనేది తీసుకున్నాము. 600 యూనిట్ల యొక్క ఒక్కొక్క కాస్ట్ అంతా 27 రూపాయల 85 పైసలు. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే 8 యూనిట్లు ఇంటూ ఒక్కొక్క దాని కాస్ట్ 27.85 కదా చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 222 రూపాయల 8 పైసలు వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఈ బ్యాలెన్స్ 592 ఎలా వచ్చిందంటే, నా దగ్గర ఉన్న 600 యూనిట్ల నుంచి నేను నీకు 8 యూనిట్లు అనేది ఇచ్చాను. నా దగ్గర ఇంకెంత ఉంటాయి, 592 యూనిట్లు ఉంటాయి. అదే 592 యూనిట్లు అనేది ఎంటర్ చేశాను. వాటి యొక్క ఒక్కొక్క దాని కాస్ట్ అంతా 27.85 అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని ఇంటూ చేస్తే మనకి 16,487.2 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఆ విధంగా మనకి 28 కంప్లీట్ అయిపోయింది. 28 తర్వాత మళ్ళీ ఇష్యూ చేసాం. ఎన్ని యూనిట్లు ఇష్యూ చేసాం, 112 యూనిట్లు అనేవి ఇష్యూ చేసాం. ఓకేనా. ఈ వాల్యూ అనేది ఏ విధంగా వేయాలో చూడండి. ఓకేనా. డేట్ వచ్చేసరికి 30వ తారీఖు. ఎంఆర్ నెంబర్ అంటే మెటీరియల్ రిక్విజేషన్ నెంబర్ అనమాట. ఇష్యూ చేసినప్పుడల్లా ఎంఆర్ అంటాం. ఇష్యూ కాబట్టి ఇష్యూ కాలంలోనే ఎంటర్ చేయాలి. ఓకేనా. ఎన్ని యూనిట్లు ఇష్యూ చేసాం, 112 యూనిట్లు. ఓకేనా. ఈ 112 యూనిట్లు అనేవి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ప్రీవియస్ డేట్లో ఉన్న యూనిట్స్లో నుంచి మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా. ప్రీవియస్ డేట్లో 592 ఉన్నాయి. 592లో నుంచి మనం 112 యూనిట్లు అనేవి తీసుకున్నాం అనమాట. ఓకేనా. 592 యొక్క ఒక్కొక్క ప్రైజ్ ఎంత, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ అంతా 27.85 కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని ఇంటూ చేయాలి. 112 ఇంటూ 27.85 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 3119.2 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చివరిగా బ్యాలెన్స్ అమౌంట్, ఈ బ్యాలెన్స్ క్వాంటిటీ అనేది ఏ విధంగా వచ్చిందంటే, నా దగ్గర ఉన్న 592 యూనిట్లో ఉంచి నేను నీకు 112 యూనిట్లు అనేది ఇచ్చేస్తే నాకు ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటాయి, 480 యూనిట్లు ఉంటాయి. అదే యూనిట్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఒక్కొక్క దాని కాస్ట్ అంతా 27.85 అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 13,368 వచ్చింది అనమాట బ్యాలెన్స్. అదే బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఈ విధంగా మనం అన్ని యూనిట్స్కి అన్ని పర్టికులర్ సంబంధించిన వాల్యూస్ అనేవి మన స్టోర్స్ లెడ్జర్లో ఎంటర్ చేసాము. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. చివరిలో మనం ఏం చేస్తామంటే మార్చి 31 అంటే ఎండింగ్ డేట్ మార్చి 31 అని రాసి క్లోజింగ్ స్టాక్ ఇన్ క్వాంటిటీ ఎంత ఉంది మనకి బ్యాలెన్స్లో, 480 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క దాని మొత్తం యూనిట్ ఈ బ్యాలెన్స్లో ఉన్న మొత్తం ప్రెజెంట్ 31 ఎండింగ్ డేట్కి మన బ్యాలెన్స్ అనేది ఎంత మిగిలింది, 13,368 రూపాయలు అనేది ఉన్నాయన్నమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మెథడ్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఏం లేదు, పర్చేజ్ చేసినప్పుడల్లా మనం వర్కింగ్ నోట్ అనేది రాయాలి. ఆ ఒక్క పాయింట్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే చూడండి, ఓకేనా, మళ్ళీ చూడండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యొక్క ఐడీస్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడైనా నాకు మెసేజ్ చేయొచ్చు, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అలా కాదు నేను కామెంట్ చేస్తానంటే కామెంట్ ఏం చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఎనీవేస్ ఈ పీడిఎఫ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మార్కెట్ ప్రైస్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.